వేణుకూతల్లో కృష్ణ పరమాత్మను గురించి గోపికలు ఇలా అనుకుంటున్నారట. సత్తులారా, నందకోట కుమారులైనటువంటి బలరామకృష్ణులు తమ మిత్రులతో సహా పశువులతో కూడి బృందావనానికి వెళ్ళారు. కన్నుల ఎందు వారిని కన్నులున్నందుకు గాను వారిని దర్శించిన భాగ్యమే భాగ్యం కదా. అట్టి వారి జీవితం సార్థకం కదా. అంత మించిన వేరే అదృష్టం ఇంకోటి ఉంటుందా? మరి కొంతమంది గోపికలు ఇట్లా అన్నారట, బలరామకృష్ణులు మామిడి చిగుళ్లతో, నెమలి పింఛాలతో, పూల గుత్తులతో, కలువదండలతో, కమలముల ఆలలతో అలంకృతులై ఉన్నారు. కృష్ణుడు పీతాంబరాన్ని, బలరాముడు నీలాంబరాన్ని ధరించి ఉన్నారు. ఆ ఇరువురు గోపాలను బట్టి విచిత్ర వేషధారణలతో పరిడైలుతూ ఉన్నారు. చేసుకున్నదో కదా. స్వామినే తమ సర్వస్వముగా భావించేటటువంటి గోపికలకు కూడా సుదుర్లభమైనటువంటి కృష్ణ ప్రభువు యొక్క అధరామృతాన్ని తడి కూడా నిలించుకుంటా తాను మాత్రమే ఆస్వాదింపగలుగుతున్నది. ఈ వేణువు యమునా నది జలమును చెందేటటువంటి ప్రదేశమున మధురముగా గానం చేయించు అద్భుతంగా వర్తిల్లింది. ఆ దళితులు ఏం చెప్పారు? బాగా వికసించే అలాగే మరొక గోపిగా అన్నట శుభలక్షణ సంపన్నములైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య పాదముద్రలు నోచుకున్నటువంటి బృందావనం యొక్క యశో వైభవములు స్వర్గం వరకు వ్యాపిస్తున్నాయి. ఆ ప్రభు యొక్క మధుర వేణుగానమును విని మంద మేఘదర్శనగా భావించి నెమళ్ళు మైమరిచి రజవత్తముగా నాట్యాలు చేస్తున్నాయి. గాన మధురిమలకు, ఆ నృత్య వైభవములకు అతడి పర్వత సానువుల మీద పశుపక్ష్యాదులన్నీ కూడా పారవశ్యులై నిశ్చేష్టముగా వింటూ ఉన్నాయి. చాలా లేళ్లు తిరిగి జాతికి చెందినవే, అంటే తిరుగాడేటటువంటి జాతి. భూమికి అడ్డముగా వెన్ను కలిగినటువంటి వాటి అని అంటారు తిరిగి జాతి అని అంటే. ఆయనను వాటికి సంగీత జ్ఞానము లేకుండా కూడా కృష్ణుని యొక్క దివ్యములని రవములకు, ఆ స్వామి యొక్క విచిత్ర వైభవములకు ఆకర్షితులై మగజింకలతో కూడా ఆ ప్రభువు యొక్క కోమలమైన ఎంత సౌమ్యంగా అంటే చాలా ప్రసన్నంగా ఉంటాయి. చాలా అమాయకంగా కూడా కృష్ణ పరమాత్మ యొక్క వేణు గానాన్ని విన్న తర్వాత మరింత ఆనందంతో ఉన్నాయి అవి. ఆ ఆనందాన్ని చూస్తూ కృష్ణ పరమాత్మ వంతు చూస్తూ ఉన్నాయి అవి. ఆ స్వామి కృష్ణ పరమాత్మ పాదముల వంట చూసి ఆరాధన చేయగలిగిన ఒక గోపిక. ఆ పరమాత్మ అనుగ్రహంలో పాత్రలు అవుతున్నాయి. ఆ జింకలు తమ శ్రీకృష్ణుడు సన్నిధిని చేరుకున్నప్పుడు వారిలో తీవ్రమైనటువంటి ఆకాంక్ష చెలరేగినది. అప్పుడు వారు కొప్పులు వీడి మాలలు జారిపోవుచుండెను, వస్త్రములు సడలిపోవుచుండెను. కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానములకు అంతలా పరవశించిపోతూ ఉన్నారట ఊరందరూ. గోవులు శ్రీకృష్ణుని ముఖము నుండి జాలువారుతున్నటువంటి వేణుగానామృతమును నిక్కపరుచుకున్నటువంటి తమ చెవుల ద్వారా కనుతీరా విని